కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జీఎస్టీ సంస్కరణలపై ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ హర్షం వ్యక్తం చేసింది. సామాన్యులకు, వ్యాపారులకు నేరుగా ప్రయోజనం చేకూర్చేలా ఉందని పేర్కొంది. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్లోని పలు రంగాలకు, ఎంఎస్ఎంఈలకు గణనీయమైన ప్రోత్సాహాన్ని అందిస్తుందని చైర్మన్ పొట్లూరి భాస్కరరావు తెలిపారు. చూస్తే 28% ఉన్నవన్నీ దాదాపు 18 కానీ 5 కానీ రావడం జరిగింది. అలాగే 12, 18లో ఉన్న చాలా ఎసెన్షియల్ ఐటమ్స్ కామన్ మ్యాన్ యూజ్ చేసుకునే ఐటమ్స్ అన్నిటినీ 5%కి తీసుకురావడం జరిగింది. ఈవేళ కనుక మీరు చూస్తే ఇవి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కానీ, అగ్రికల్చరల్ సెక్టార్కి సంబంధించినవి కానీ, హెల్త్ కేర్కి సంబంధించినవి కానీ, ఎడ్యుకేషన్ కానీ, అట్లాగే ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ కానీ, ఆటో కాంపోనెంట్స్కి సంబంధించింది కానీ, లెదర్ ఇండస్ట్రీస్ కానీ, ఎప్పరల్ కానీ, దాదాపు అన్ని సెక్టార్లకి ఉపయోగపడే విధంగా మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ని ఈ 5%, 18% తీసుకురావడం వలన, అట్లాగే హాస్పిటాలిటీ సెక్టార్ దాంట్లో కూడా 7,500 లోపున్న రూమ్స్కి దాని యొక్క జిఎస్టీని తగ్గించడం, ఈ రకంగా ఏంటంటే ప్రతి సెక్టార్కి ఊతమిచ్చే విధంగా గవర్నమెంటు ఈ జిఎస్టీ కౌన్సిల్ ఇట్లాంటి మార్పులు, రిఫార్మ్స్ తీసుకురావటం మోడీ గారికి నిర్మలా